వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు రివాంష్ కోసం అని పాలకూర అండ్ ఆలు కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను, అందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. చిన్నపిల్లలకు నెయ్యి మంచిది కదా, సో నెయ్యి యూజ్ చేస్తాను. ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే నెయ్యి కాకుండా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ కొద్దిగా. అండ్ ఆనియన్ చిన్న కట్ చేసుకున్నాను. మంచి ఆనియన్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసుకోవచ్చు అనమాట. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయవచ్చు మనకి ఫుడ్. ఇప్పుడు 11 months కాబట్టి ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు, మనం తినిపించవచ్చు మంచిగా. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఫ్లేవర్ ఉంటుంది కదా, దాంతో వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారంట తినడానికి. అందుకే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు, పిల్లలకి మంచిది. కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాము. రివాంష్ కోసం అని వాకర్ తీసుకున్నాము. సో ఇంకా వాడు మంచి అందులో ఆడుకుంటున్నాడు, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. మంచి కుకింగ్ అదంతా ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. నేను ఈ పాలకూర మా తోటల నుంచి తీసుకొచ్చారు, ఫ్రెష్ ఉంది, మార్నింగే తీసుకొచ్చారు. పాలకూర వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఆలు వేసి కలుపుకోవాలి. ఇలా కొద్ది లైట్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఆలు ఉడికిపోయింది ఆల్మోస్ట్, కొద్దిసేపు పెడితే సరిపోతుంది. రెడీ అయిపోయింది పాలకూర విత్ ఆలు కర్రీ. రెండు మంచివే బేబీస్కి, అందుకే ఇలా. సో పాలకూర అండ్ ఆలు కర్రీ ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు మేము పాలకూర ఆకుకూరలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాము తినడానికి. సో ఆలు వేస్తే ఇంట్రెస్టింగ్గా తింటామని వేసేదనమాట. అట్లనే నేను రివాన్ష్కి కూడా అదే హ్యాబిట్ అలవాటు చేస్తున్నాను. ఇలా సింపుల్గా చేసుకోండి. జస్ట్ ఉప్పు వేసాను నేను, ఇందులో కారం వేయలేను. ఇన్ కేస్ మీరు అలవాటు చేయాలనుకుంటే మిరియాలు వేసుకోవచ్చు. ఏదైనా ఒక్కటనే 2 మిరియాలు వేసుకుంటే సరిపోతుంది.